దేవుడు వారి దుఃఖమునకు ఈ దినానం చూడండి, ఏ మానవుడు కూడా ఎంతో దుఃఖంతో వేదనతో మరి బాధతో కృషించిపోతున్నాడు. సంతోషం లేక ఆదరణ లేక మనము చూడు ఎక్కడ సంతోషం దొరుకుతుందని, ఎక్కడ ఆదరణ దొరుకుతుందని మనం చెప్తున్నాం, కానీ మీకు ఆదరించేవాడు ఎవరు కూడా లేదు. అయితే అలాంటి దినాల్లో దేవుడు యెహోవా సెలవిస్తున్నాడు, నేను వారి దుఃఖమును ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించేదని అంటున్నాడు. ప్రియమైన దేవుడి సంగమా, యుద్ధకాల సమయంలో ఒక పాట ఉంది చూడండి. సాగరములో నేములుచుంటి నా కన్నీటిని నే త్రాగుచుంటి, పాప సాగరములో నే ములుగుచుంటి నా కన్నీటిని నే త్రాగుచుంటి, నా దుర్దయము బహువ్యాకుల ముందే, నా దుర్దయము బహువ్యాకుల ముందే, ఆ సమయములు ప్రభు నాకు దొరికే, ఆ సమయములు ప్రభు నాకు దొరికే, నన్నాదరించి తన ఇంట చేర్చెను, నన్నాదరించి తన ఇంట చేర్చెను, గుణాతిశయముల నే పాడెదను, గుణాతిశయముల నే పాడెదను, స్తుతి ప్రశంస చేసేదను, స్తుతి ప్రశంస నే చేసేదను, గుణాతిశయముల నే పాడెదను. చూడు, ఈ పాటలో నా కన్నీటిని మనమే త్రాగుతున్నాం కాబట్టి మన హృదయ వేదనను చిర్చేవాడు ఎవడు, ఆదరించేవాడు ఎవడు లేడు. అందుకే దేవుడు అంటున్నాడు, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించేదని అంటున్నాడు. ఇది ఉదయకాలంలో ఆరాధన వర్తమానము. దేవుడు మనను ఏ విధంగా ఆదరించినాడు అనేది ఆదరించుట దేవుడు ఆరాధన వర్తమానం కొరకై దేవుడు మనను ఏ విధంగా ఆరాధించినాడు అనేది కొన్ని మాటలు చేసుకున్నాం. చూడండి, ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము, ప్రసంగి 4వ అధ్యాయము. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నామో ఒకసారి చూసుకొని ముందుకు రావడం. ప్రసంగి 4వ అధ్యాయము 1వ వచనం. పిమ్మట సూర్యుని కింద జరుగు వివిధమైన అన్యాయపు క్రియలను గురించి నేను యోచించి తిని, బాధింపబడి వారు ఆదరించు ఆ దిక్కు లేక కన్నీళ్లు విడిచుదురు, వారిని బాధ పెట్టువారు బలవంతులు గనుక ఆదరించేవాడు లేకపోతే. చూడండి, దేవుడు అంటున్నాడు, మనలో చూడు బాధ పెట్టేవారు ఇంత బలవంతులైతేనే మనం బాధ పెడుతున్నారు, కానీ దేవుడు అంటున్నాడు, వారిని నేను వారి దుఃఖములకు ప్రతిగా నేను ఆ సంతోషం ఇచ్చి నేను ఆదరిస్తాను అంటున్నాడు. చూడండి, 2 తిమోతి 1వ అధ్యాయము 17వ వచనము కూడా చూసుకొని ముందుకు వెళ్దాం. 2 తిమోతి 1వ అధ్యాయము 17వ వచనంలో, ప్రభువు ఒనేసిపోరు ఇంటి వారి యందు కనికరం చూపును కాక, సిగ్గు అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గురించి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెతికి కనుగొని అనేక పర్యాయములు ఆదరించను. ఇది నువ్వు నేను కూడా దేవుడు అంటాడు, నన్ను సిగ్గుపడనీయకుండా ఎన్నో సంఖ్యల చేత, దుఃఖము చేత, వేదన చేత, బాధల చేత నువ్వు నేను ఉంటే దేవుడు ఏమంటున్నాడు, నేను శ్రద్ధగా నన్ను వెతికి ఏం చేస్తున్నాడు, కనుగొన్నాడు. వెతకడం కాకుండా కనుగొన్నాడు. దినాలలో మనం ఎవరన్నా బాధపడుతుంటే మనల్ని ఓదార్చేవాడు, దుఃఖములు ఉంటే, ఇట్టుడుపులు ఉంటే నన్ను కూడా ఓదార్చేవాడు ఎవరు లేరు. కానీ దేవాది దేవుడు నీ మీద నిన్ను శ్రద్ధగా వెతికి కనుగొని నిన్ను అనేక పర్యాయములుగా ఆదరించడానికి కోసం ఈ ఉదయకాల సమయంలో ఆరాధన వర్తమానంలో నీకు నాకు బయలుపరిచిన వాడుగా ఉంటున్నాడు. చూడండి, మొట్టమొదటిగా చదివిన వాక్యమే ఇర్మియా గ్రంథంలో ఉంటుంది. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనంలోనే మన దుఃఖ దినాలన్నీ పోగొట్టి మనకి ఏమి ఇచ్చినాడంట, ఎట్లా ఆరాధించినాడంట చూడండి.
యెహోవా కాదు ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 13వ వచనం. ఎట్లా ఆదరించిన సంతోషం ఇచ్చి నిన్ను నన్ను ఆదరించే దేవుడుగా ఉంటున్నాడు. అందును బట్టి దేవుని ఏం చేయాలా? ఆరాధించాలి. ఎట్లా సంతోషం అంట చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయము. అంటే చెప్పనాయుక్తమైన మహిమాయుక్త సంతోషం కాదు, ఇలాంటి సంతోషము. ఎలాంటి సంతోషం అంట? యోహాను సువార్త 16వ అధ్యాయము 22వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయము 22వ వచనం. అటువల్ల మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ ఎవడును మీ యొద్ద నుండి ఏ సంతోషం అంట? ఎవడు తీసివేయని సంతోషాన్ని మనకు దేవుడు అనుగ్రహించినవాడు. అట్లాంటి సంతోషాన్ని ఇచ్చి మనం ఏం చేసినంట? ఆదరించినాడు. అందరి బట్టి దేవుడు చేయాలంట ఆరాధించాలి. నిజం ప్రభువా, నా దుఃఖంలో, నా వేదనలో, నా బాధలో నువ్వు నన్ను నా దుఃఖాన్ని ప్రతిగా నాకు సంతోషం ఇచ్చి, ఎవరు తీసివేయని సంతోషం ఏ మానవుడు కూడా నాకు ఇచ్చిన సంతోషాన్ని నువ్వు తీయలేవు, నీకు ఇచ్చిన సంతోషాన్ని నేను కూడా తీయలేను. అలాంటి సంతోషాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించిన వాడుగా ఉంటున్నాడు. అందుబట్టి దేవుడు ఏం చేయాలంట? ఆరాధించాలి. మొట్టమొదటిగా ఎలాంటి సంతోషించి మన ఎలాంటి ఆదరించినాడట? సంతోషం ఇచ్చి మనల్ని ఆదరించిన దేవుడుగా ఉంటున్నాడు. అందుని బట్టి దేవుని మనం చేయాలంట ఆరాధించాలి. రెండవదిగా చూడండి, ఆది కాండము 20వ అధ్యాయము 50వ అధ్యాయం ఆది కాండము 50వ అధ్యాయము 21వ వచనం. మాట్లాడాను. ఇక్కడ ఏ సంతోషం అంటే పోషించి. ఎవరు పోషిస్తారు మనల్ని? మనం ఆదరించడమే ఒక తక్కువ, కానీ పోషించడం అంటే అది నమ్మశక్యం కాదు. కానీ దేవుడు అంటాడు, నేను పోషించి నేను ఆదరిస్తాను అంటున్నాడు. అందుబట్టి దేవుణ్ణి ఆరాధించాలి. ఎట్లా పోషిస్తాడంట? నెహెమ్యా గ్రంథము ఎట్లా పోషిస్తాడంట? నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము ఏమీ తక్కువ కాకుండా ఎట్లా పోషిస్తారంట? ఏమీ తక్కువ కాకుండా నీ కుటుంబం అలాంటి. అందుబట్టి దేవుని ఏం చేయాలని మనము ఆరాధించాలి. మొట్టమొదటిగా దేవుడు మనం ఎట్లా ఆదరిస్తారంట? సంతోషం ఇచ్చి ఆరాధిస్తాడు. రెండవదిగా పోషించి ఆదరిస్తాడు. అందుని బట్టి దేవుణ్ణి మనము ఆరాధించాలి. మూడవదిగా చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 'ఇది క్షమించి మన ఆదరిస్తారంట. అలాంటి దేవుడు మన దేవుడు. కాబట్టి ఈ దినాలలో మనం క్షమించడమే పాపం అయిపోయింది. మనం క్షమిస్తున్నాం, వాడిని క్షమిస్తామా, వీని క్షమిస్తామా అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను నన్ను కూడా ఏమన్నా క్షమించి ఆదరిస్తాడంట. అందుబట్టి దేవుని ఏం చేయాలంట? ఎలాంటి క్షమాపణ అంట? చూడండి, 2వ కొరింథీయులోనే 2వ అధ్యాయం 11వ వచనంలో ఎలా క్షమిస్తాడంట చూడండి. క్రీస్తు సముఖమునందే క్షమించున్నాను అంటాడు. ఎవడు మనుషులు కాదు క్షమించాల్సింది, దేవుడే నిన్ను నన్ను కూడా క్షమించింది. క్రీస్తు సముఖం ఆయన సముఖంలోనే నిన్ను నన్ను కూడా క్షమించి ఆదరించే దేవుడుగా మనకుంటున్నాడు. మొట్టమొదటిగా ఎలాంటి మనకు ఆదరించినాడంట సంతోషం ఇచ్చి నిన్ను నన్ను ఆదరించే దేవుడుగా ఉంటున్నాడు. రెండవది పోషించి నిన్ను నన్ను ఆదరించినాడుగా ఉంటున్నాడు. మూడవది క్షమించి నిన్ను నన్ను కూడా ఆదరించిన దేవుడుగా ఉంటున్నాడు. అందుబట్టే దేవుని మనం చేయాలంట ఆరాధించాలి. నాలుగవదిగా చూడండి, యోబు గ్రంథము 16వ అధ్యాయము 16వ అధ్యాయము 5వ వచనం.
నాలుగోది ఓదార్చి ఆదరించే దేవుడుగా అనుకుంటున్నాడు. ఈ దినాలలో మనల్ని ఓదార్చేవాడు ఎవడు? కష్టంలో, దుఃఖంలో, వేదనలో, బాధలో ఉన్నప్పుడు నిన్ను నన్ను ఓదార్చేవాడు ఎవడు? దేవుడే, దేవాది దేవుడే. ఏ మనుషులు కూడా ఏ పాటి వారు కాదు, ఏ బంధువులు కాదు, మరి ఎవరైనా కానీ దేవుడు నిన్ను నన్ను ఓదార్చేవాడే దేవుడే. ఆయనే ఆదరించేవాడు. కాబట్టి ఎట్లా ఓదార్చాడంట చూడండి, ఎట్లా ఓదార్చాడంట. యెషయా గ్రంథము 49వ అధ్యాయము ఎట్లా ఓదార్చుతాడు అంట. 49వ అధ్యాయము 13వ వచనం. జాలిపడి ఇది నా జాలిపడి ఆదరించి ఓదార్చే దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ ప్రియ సహోదరుడా, యుద్ధకాల సమయంలో దేవుడు నిన్ను నన్ను ప్రతి దుఃఖంలోను ఆ దుఃఖంలో నువ్వు ఉంటున్నావేమో. మరి దేవుడు అంటున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా నీ దుఃఖముకు ప్రతిగా సంతోషం ఇచ్చి నేను నీకు ఆదరించే దేవుడుగా ఉంటున్నాడు. మరి నీకు తెలియదా మరి ఆనందాన్ని కూడా ఇస్తానని సెలవిస్తున్నాడు. నా ప్రియ సహోదరుడా, నువ్వు దేవుని ఎందుకు మౌనంగా ఉంటున్నావు? ఇది ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను ఆదరించే దేవుడుగా ఉంటున్నాడు. మొట్టమొదటిగా ఎలా ఆదరించాడంట? సంతోషం ఇచ్చి ఆదరించే దేవుడుగా ఉంటున్నాడు. అందుబట్టి దేవుని ద్వారా ఆరాధించాలి, స్తుతించాలి. పోషించి ఆరాధిస్తున్నాడు. అందుబట్టి దేవుని ఆరాధించాలి. మూడవది క్షమించి ఆదరిస్తున్నాడు. నాలుగవదిగా ఓదార్చి ఆదరిస్తున్నాడు. అందుని బట్టి దేవుణ్ణి ఆరాధించాలి. ఐదవదిగా చూడండి, ఐదవదిగా కీర్తన గ్రంథము 54వ అధ్యాయము, కీర్తన గ్రంథము 54వ అధ్యాయము 4వ వచనం. కీర్తన గ్రంథము 54వ అధ్యాయము సహాయకుడిగా ఉండి మనకు ఆదరించే దేవుడుగా ఉంటాడు. ఈ దినాలలో మనకు సహాయం చేసే వాళ్ళే కరువైపోతున్న దేవుడు దినాలలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను సహాయకుడిగా ఉండి నిన్ను నన్ను ఆదుకునే దేవుడుగా ఉంటున్నాడు. అందుని బట్టి దేవుని ఏం చేయాలంట? ఆదరించాలి. ఎలాంటి సహాయకుడు అంటే చూడండి, కీర్తన గ్రంథము 46వ అధ్యాయము, కీర్తన గ్రంథము 46వ అధ్యాయము 1వ వచనం. కీర్తన గ్రంథము 46వ అధ్యాయము 1వ వచనం. మనకు ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడుగా ఉంటున్నాడు. అందుని బట్టి దేవుని మనము ఆరాధించాలి. మొట్టమొదటిగా మన దేవుడు ఏ విధంగా ఆరాధిస్తున్నాడంట? ఆదుకుంటున్నాడంట. సంతోషమిచ్చి నిన్ను నన్ను ఆదుకున్న దేవుడుగా ఉంటున్నాడు. రెండవది పోషించి ఆదుకున్న దేవుడుగా ఉంటున్నాడు. మూడవదిగా క్షమించి ఆదరించిన దేవుడుగా ఉంటున్నాడు. నాలుగవదిగా ఓదార్చి ఆదుకున్న దేవుడుగా ఉంటున్నాడు. ఐదవదిగా సహాయకుడిగా ఉండి మన ఆదుకునే దేవుడుగా ఉంటున్నాడు. ఎప్పుడు ఆపత్కాలంలో ఎన్నో ఆపదలు వస్తున్నాయి. నిన్న దినానైతే మరి అక్కడ సితార హోటల్ కాడ అయితే నిన్న సితార అక్కడ యాక్సిడెంట్ అయింది. కాలు ఒక ఆటో బైక్ గుద్దుకుంది. వానికి కాలు ఇరిగిపోయింది పాపం. 2 యాక్సిడెంట్లు స్పాట్లోనే ఒకనికి. చూడు, దేవుడు మన అన్ని విషయాలలో ఎన్నో ఆపదలు వస్తుంటాయి. అందుకని దేవుడు మనకు సహాయకుడిగా ఉంటే నిన్ను నన్ను కూడా ఆదరించే దేవుడుగా ఉంటాడు. ఎందుకే దేవుడు నేను కూడా ఏ జగత్ పునాది మునిపే నిన్ను నన్ను కూడా ఏం చేసినాడు? దేవుడు వాళ్ళను ఏది కూడా తక్కువ కాకుండా కాపాడే దేవుడు, సంరక్షించే దేవుడు, పోషించే దేవుడు. కాబట్టి అలాంటి దేవుడు మనము ఆరాధించకుండా ఎట్లా ఉంటున్నాం చూడండి. ఒకసారి మనం నోరెత్తి ఆరాధించలేకపోతాం. ఎందుకంటే నిజంగా నన్ను దేవుడు ఏర్పడుతున్నాడు అని నీ హృదయంలో కలిగి ఉంటే దేవుడు తప్పకుండా ఆరాధిస్తే బదులు వెళ్తావు. కానీ మనము ఆరాధించలేకపోతున్నాం. కాబట్టి దేవుడు ఇప్పటికైనా కానీ దేవుడు నిన్ను ఆదుకునే దేవుడు అని తెలుసుకొని ఇప్పటికైనా మనం వెలుగెత్తి దేవుడి సన్నిధిలో ఆరాధిస్తే దేవుడు తప్పకుండా మన ఆరాధన వినే దేవుడుగా ఉంటాడు. ఎన్నైనా 5 కదా. 6వదిగా చూడండి, కీర్తన గ్రంథము 23వ అధ్యాయము, కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 4వ వచనం. చదువు. కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 4వ వచనం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైందువు, నీ దిడ్డుకరయు నీ దండమును నన్ను ఆరాధించు. ఆయన తోడు మనను ఆదరించేదిగా ఉంటుంది. ఆయన తోడు ఇచ్చినా చూడండి, మనకు ఎవరు తోడు లేకపోతే మనం ఒంటరి వారు అయిపోయిందో, మనకు ఎవరు సహాయం చేసేవారు లేరే, మనకు ఎవరు కూడా మనకు తోడుగా లేరే అని మనం చింతిస్తాం, దుఃఖపడుతుంటాం, బాధపడుతున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, నా తోడు నీకు
నా తోడు నాదే, నీవు నాకు తోడే ఇందువు, నీ దుడ్డు కరియు నీ దండమును నన్ను ఆదరించేదని అంటుంది. ఆయన తోడుంటే మనను ఏది కూడా మనను ఆపదలో చిక్కులో పెట్టేది కాకుండా ఉంటుంది. అలాంటి దేవుడు నిన్ను నన్ను కూడా మరి తోడుండి ఎక్కడ తోడుకుంటాడు చూడండి, ఎక్కడ తోడుకుంటాడు మనకు. యెహోషువ మీకు క్లారిటీకి వస్తుంది. యెహోషువ 1వ అధ్యాయము 9వ వచనం. యెహోషువ 1వ అధ్యాయము నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడే ఉంటాడంట. అందుబట్టి దేవుడు మనం ఆరాధించాలి. మొట్టమొదటగా ఎట్లా మనం ఆదరిస్తున్నాడంట, సంతోషం ఇచ్చి నిన్ను నన్ను ఆదరించే దేవుడుగా ఉంటాడు. అందుబట్టి దేవుణ్ణి మనం ఆరాధించాలి. రెండవదిగా పోషించి ఆదరిస్తున్నాడు. అందుబట్టి దేవుణ్ణి ఆరాధించాలి. మూడవదిగా క్షమించి మనల్ని ఆదరిస్తున్నాడు. అందుని బట్టి దేవుణ్ణి ఆరాధించాలి. నాలుగవదిగా ఓదార్చి మనల్ని ఆదరిస్తున్నాడు. అందుని బట్టి దేవుణ్ణి ఆరాధించాలి. ఐదవదిగా సహాయకుడిగా ఉండి మనల్ని ఆదరిస్తున్నాడు. కాబట్టి అందుని బట్టి దేవుణ్ణి ఆరాధించాలి. ఆరవదిగా తోడు, మా మార్గం అంతట్లో మనకు తోడుగా నీడగా ఉంది. ఎక్కడికి వెళ్ళినాను, దావీదు మహారాజుడు ఎక్కడికి వెళ్ళినాను ఆయన తోడుగా ఉంటాడు. మనం కూడా ఎక్కడికి వెళ్తున్నా కానీ దేవుడు ఆయన తోడు లేకపోతే మనము ఎప్పుడో మనము ఈ లోకం విడిచి వెళ్ళిపోయే వారుగా ఉంటాడు. ఆయన తోడు ఉంటేనే మనము జీవించగలుగుతున్నాం. కాబట్టి ఆయన మన మార్గం అంతటిలో నుండి మనకు తోడుగా ఉండి మనల్ని ఆదరించే దేవుడుగా ఉంటున్నాడు. అందుబట్టి దేవుణ్ణి మనం ఆరాధించాలి. చివరిగా చూడండి 7వదిగా ఇదే మరి ఆదికాండము 50వ అధ్యాయము 21వ వచనం. ఆదికాండము కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడండి. ఎట్లా చేస్తున్నాడ, ప్రీతిగా మాట్లాడి మనం ఏం చేస్తున్నాడ, ఆదరిస్తున్నాడు. ఈ దినాలు మనతో ఎవరైనా ప్రీతిగా మాట్లాడతారా, సంతోషంగా మాట్లాడతారా? ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే మనం మాట్లాడుకునే వదిలిపెట్టాం. కానీ దేవుడు అంటున్నాడు ప్రీతిగా. ఎట్లా ప్రీతిగా అంట చూడండి, ఎలా ప్రీతిగా. జకరియా గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం. జకరియా గ్రంథము 1వ అధ్యాయము ఎట్లా ఇచ్చినాడంట, మధుర వచనములతో. ఇది నాన్న చూడండి దేవుని సంగమా, దేవుడు ఎట్లా మాట్లాడుతున్నాడో ప్రీతిగా మధుర వచనాలతోనే. మనమైతే ఎన్నో దూషణ మాటలు మాట్లాడుతుంటాం, కానీ దేవుడు మధురమైన వచనాలు, ఆ మాటల ద్వారా మనకి ఎట్లా కలుగుతుందంట, ఆదరణ కలుగుతుంది. అంతే కదా. ఏదైనా ఒక మాట మనకు సంతోషాన్ని, నీలో దుఃఖంలో వేదనలో బాధలో ఉంటే నువ్వు మంచిగా మాట్లాడితే వాడు ఏదైనా చేస్తాడు, ఆదరణ పొందుతారు. ఎవరైనా కానీ, స్త్రీ కానీ పురుషుడు కానీ. అవునా కదా. కాబట్టి మధుర వచనాలతో దేవుడు నీతో నాతో మాట్లాడి మనల్ని ఏం చేస్తున్నాడంట, ఆదరిస్తున్నాడు. అందుని బట్టి దేవుణ్ణి మనం ఏం చేయాలంట, ఆరాధించాలి. కాబట్టి నా ప్రియ సంగమా, మరి దేవుని మన దేవుడు నీ దేవుడు నా దేవుడు, మన దేవుడు ఎందుకు మనల్ని ఆరాధించాలంటే ఈ లోకంలో నిన్ను నన్ను పుట్టించి ఆయన సన్నిధిలో నువ్వు నేను కూడా బలంగా నాటపడి మరి వడ్డిల్లుటట్లు దానికోసము ఆయన మన చేసిన మేలులు ఉపకారం బట్టి మనం ఏం చేయాలంట, ఆయనను ఆరాధించాలి. మనం ఏం చేస్తున్నామంటే మనం ఆయన ఎన్నోసార్లు మేలు చేసిన ఉపకారంలో చేసిందా కానీ మనం దేవుణ్ణి మర్చిపోతున్నాం. అందుకే దేవుడు మనల్ని కూడా ఎన్నో సమస్యల్లో ఇబ్బందుల్లో పెట్టి మనల్ని వేరు చేసే వారిగా ఉంటున్నాడు. కానీ దేవుడు అలాంటి దేవుడు కాదు. మనుషులు వేరుపరచచ్చు, కానీ దేవుడు నిన్ను నన్ను కూడా వేరుపరచలేని వాడిగా ఉంటున్నాడు. అందుకే వారికి ప్రతిగా, దుఃఖములకు ప్రతిగా మనకేమంటాడు, సంతోషాన్ని ఇస్తుంటున్నాడు. మన ఈ దినాల్లో సంతోషించేవాడు ఎవరు? మన తల్లిదండ్రులు కూడా మనకు సంతోషించేవారు ఎవరు ఉండరు. ఒకసారి ఇస్తారు, ఒకసారి ఇవ్వకూడదు. కోపడతాం పిల్లల మీద, మరి బంధువుల మీద కోపడతాం, చూడిపట్టి మాటలు మాట్లాడతాం, సంతోషం ఇవ్వలేదు. కానీ దేవుడిని మనము ఎంత కోపించినప్పటికీ, దేవుని ఎంత ఆయనను ఎంచబెట్టినప్పటికీ, బాధ పెట్టినప్పటికీ కూడా దేవుడు నీకు మనల్ని ఏమంటున్నాడు, అవమానపరచలే, అవమానానికి మనల్ని నిందలుగా చేయలేదు. కానీ దేవుడు అంటున్నాడు వారి దుఃఖమును ప్రతిగా సంతోషాన్ని అంటున్నాడు. విచారణ కూడా కొట్టివేసి, ఎన్నో విచారణ చేత, దుఃఖం చేత, వేదన చేత
బాధల చేత నువ్వు కింగిపోయినప్పుడు కూడా దేవుడు అంటున్నాడు, వారికి నేను ఆనందాన్ని కలగజేస్తాను అంటున్నాడు, తర్వాత సంతోషాన్ని ఇస్తూ అంటున్నాడు. ఈ దినాన్ని మనం సంతోషించాం, చాలా కరువు అయిపోయింది. ఎక్కడికి పోయినా కుటుంబాలలో, సంఘాలలో, మరి ఎక్కడికి పోయినా సంతోషం, ఆఫీసులలో కూడా సంతోషం కూడా, ఎక్కడికి పోయినా సంతోషం అనేది, నేను ఈ సంతోషంగా ఈ దినాన్ని నేను ఉన్నానని చెప్పగలేము. ఏ మానవుడు కూడా ఎవరు కూడా లేరు. ఎంత మన ఆత్మీయతలైన బలం ఉన్నప్పటికీ కూడా మనము సంతోషంతో ఆనందంతో జీవిస్తున్నామంటే అది మనం చెప్పలేము. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని రీతిలో ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా నేను వారికి దుఃఖాన్ని తీసివేసి ప్రతిగా సంతోషం ఇచ్చి నేను ఆదరిస్తానని అంటున్నాడు. కాబట్టి నా ప్రియ సంగమా, యుద్ధకాల సమయంలో దేవుణ్ణి మనం ఎందుకు ఆరాధించాలి? ప్రభా, నా దుఃఖాన్ని, నా విచారాన్ని కొట్టివేసి నాకు సంతోషం ఇస్తున్నాను, నీకు వందనాలు స్తోత్రాలని మనము ఆరాధించాలి. మొట్టమొదటిగా మరొకసారి రిపీట్ చేస్తాను. మొట్టమొదటిగా ఎట్లా ఆదరించినాడ? సంతోషం ఇచ్చి ఆదరించినాడ. ఎవరు కూడా తీసివేసిన సంతోషాన్ని మనకి ఇచ్చినాడు. ఎందుకంటే చూడండి, ఈ లోకంలో మనం ఎంతో బయట ఉంటుంటాం, కానీ వాళ్ళ సంతోషం ఉండదు. దేవుని సన్నిధికి వస్తే, దేవుని సన్నిధిలో నువ్వు ఎంత దుఃఖంతో, వేదంతో బాధపడుతున్నా కానీ ఆ పాటల ద్వారా కావచ్చు, వాక్యం ద్వారా కావచ్చు, సంగీతాల ద్వారా కావచ్చు, సంతోషం, తెలియని సంతోషం వస్తుంది. మళ్ళీ బయటకు పోతే ఆటోమేటిక్గా మన దుఃఖంలో మళ్ళీ మునిగిపోతాం. కానీ దేవుడు సన్నిధానికి వస్తే ఎంతో చెప్పనాశక్యమైన మహా సంతోషము ఉంటాడు. కానీ ఎవరు విడదీయలేని సంతోషాన్ని దేవుడు మనకు ఇచ్చేవాడుగా ఉంటాడు. కాబట్టి దేవుని చేయాలి, మనము ఆరాధించాలి. రెండవదిగా పోషించి, ఈ దినాలలో మన కుటుంబాన్ని పోషించడమే మనకు కష్టం అయిపోయింది. ఇతర వాళ్ళని గురించి మనం ఎట్లా పోషించలేదు. కానీ దేవుడు అంటున్నాడు, నేను పోషించి ఏమి తక్కువ కాకుండా నీకు నేను పోషించి ఆదరిస్తాను అంటున్నాడు. అందుని బట్టి దేవుని చేయాలి, మనము ఆరాధించాలి. మూడవదిగా క్షమించి, ఈ దినాలలో ఎవరు కూడా భార్య భర్తలు క్షమించవచ్చు, కుటుంబం క్షమించవచ్చు, బంధువులు కూడా క్షమిస్తారు. కానీ దేవుడు అంటాడు, నిన్ను క్షమించి నేను నిన్ను ఆదరిస్తానంటే దేవుడుగా ఉంటున్నాడు. నాలుగవదిగా ఓదార్చి ఎవరు ఓదార్చారండి? కష్టంలో, దుఃఖంలో, బాధలు, వేదనలు ఉంటే మన ఇంటికి వచ్చి ఓదార్చాడు ఎవడు? దేవుడే ఓదార్చేవాడు. మనను ఎవడు కూడా మన తల్లిదండ్రులు కూడా ఓదార్చలేరు, మన సహోదరులు, మన ఫ్రెండ్స్ కూడా ఓదార్చలేరు. కానీ దేవుడు అంటాడు, నేను ఓదార్చి నిన్ను ఆదరిస్తాను అంటున్నాడు. ఐదవదిగా ఎట్లా? సహాయకుడుగా ఉండి, మనకు ఆదరణకర్తగా సహాయకుడుగా ఉండి, మన ఆపత్కాలం ఎన్నో ఆపదలు జరుగుతుంటాయి, అవన్నింటి నుండి మనకు సహాయకుడుగా ఉండి మనను ఆదరించే దేవుడుగా ఉంటున్నాడు. ఆరోదిగా అయితే మనకు తోడు ఎవరబ్బా? తోడు మన భార్య అనుకుంటాం, మన పిల్లలు అనుకుంటాం. కానీ దేవుడు నీ పక్షాన, నా పక్షాన తోడుగా ఉంటే, మనం ఎక్కడికి వెళ్ళినాను, మనం ఏ మార్గంలో వెళ్ళినాను, దేవుడు మనకు తోడుగా ఉండి మనం ఆదరించే దేవుడుగా ఉంటున్నాడు. చివరిగా ఏది? ప్రీతిగా మాట్లాడి. ఎట్లా మాట్లాడే? ప్రీతిగా మధుర వచనాలతో, మాటలతో మాట్లాడి మనను ఆదరించే దేవుడుగా ఉంటున్నాడు. చివరిగా చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మన శ్రమ అంతట్లో కూడా మనం ఏం చేస్తున్నాడ? ఆదరిస్తున్నాడు. అందుబట్టి దేవుని ఏం చేయాలి? మనము ఆరాధించాలి. చివరి 3వ వచనం చూసుకొని ముగించుకుందాం. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం. మీరు ఎలాగందరు? యెహోవా నీ కోపము చల్లారెను, నిన్ను స్తుతిస్తున్నాను. ఎందుకు ఆదరించాలంట? ఆయన దేవుడు మనం ఆదరించినాడు కాబట్టి మనం చేయాలా? స్తుతించాలి. కాబట్టి నా ప్రియ సంగమా, యెషయా గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం. ఎందుకు మన దేవుడు ఆదరించినాడు? మనం స్తుతించాలన్నమాట. అందుకే ఇప్పుడు అన్నింటిలో, మన దుఃఖంలో, మన బాధలు అన్నింటిలో నుండి నన్ను కూడా ఏం చేసినాడు? ఆదరించే దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలా? స్తుతించాలా. నేను నిన్ను స్తుతిస్తున్నాను. ఆయన మన మీద కోపపడలే, ఆయన కోపాన్ని మన మీద చల్లార్చినాడు. కానీ అందుకు బట్టి మనం ఏం చేయాలా? స్తుతించాలా. కాబట్టి ఏ సంగమా, యుద్ధకాల సమయంలో దేవుడిని ఎందుకు ఆరాధించాలంట? మన ఎన్నో సమస్యల నుండి మన దుఃఖాన్ని, మన విచారాన్ని కొట్టివేసి మనకు ఏదైనా సంతోషాన్ని ఇచ్చి ఆదరించిన దేవుడుగా మనకు ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలా? మనము ఏం చేయాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక.